అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పెన్షన్ సౌకర్యం కల్పించాలి. మహిళా సంఘ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజు ఆఫీసులో ముఖ్య మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వము 6 గ్యారంటీలు అమలు చేస్తానని హామీలు ఇచ్చింది. ఇప్పటి వరకు ఒక హామీలు కూడా సక్రమంగా నెరవేర్చలేని పరిస్థితి. ఒకటి బస్ సౌకర్యం ఒకటే అమలైంది, అంతవరకే పరిమితమైంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఆలోచించాలి. మహిళలకు పెన్షన్ 4,000 ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు పెన్షన్ 4,000 ఇచ్చిన పాపాన పోలేదు. అదే విధంగా నిరుద్యోగ యువతకు 2,500 ఇస్తా అని హామీలు ఇచ్చారు. అది కూడా ఎక్కడ అమలు కాలేని పరిస్థితి ఉంది. అదే కాకుండా రేషన్ డీలర్లలో గత కేరళ రాష్ట్రంలో ఏ విధంగా అయితే 14 రకాల వస్తువులు పంపిణీ జరుగుతున్నాయో అదే విధంగా మన రాష్ట్రంలో కూడా 14 వస్తువులు పంపిణీ జరగాలని, ఈ నిత్యావసర వస్తువులు ధరలు అధికంగా పెరుగుతా ఉన్నాయి. ఈ మామూలు ప్రజలు కొనలేని పరిస్థితి ఉంది. కాబట్టి రేషన్ డీలర్ ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తే గనక వీళ్ళు కొంచెం మెరుగైతారని ఈ కార్మిక పక్షాన మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఈ బస్ సౌకర్యాలు పెట్టిరు బాగానే ఉన్నది. కాకపోతే అన్ని మండలాల వారిగా బస్సుల ఇబ్బంది కొరత ఉంది. ప్రతి ఒక్క బస్సు పిల్లలకు విద్యార్థులు కావచ్చు చదువుకోవడానికి స్కూళ్లకు రావాలంటే వాళ్ళు బడిగాపులు కాసి ఒక్కొక్క రోజు స్కూల్ ఎగ్గట్టే పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి అన్ని మండలాల వారిగా బస్ సౌకర్యం పెంచాలి. బస్సులు అదనంగా పెంచితే గనక కళ్యాణ లక్ష్మి సురక్షితంగా అన్ని సక్సెస్ అవుతాయని మేము కూడా ఐద్వా నుండి డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఇప్పుడు డ్రగ్స్ మహమ్మారి అన్ని రకాలుగా కలర్ఫుల్ కలర్ పంపి తినుబండాలలో కలర్లు కలుపుతా ఉన్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తా ఉన్నాయి. అది ప్రభుత్వం ఆలోచించి దాన్ని కంట్రోల్ చేసే దిశగా ఆలోచించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి గుర్తించి పేదలను మాత్రం గుర్తించి వారికే డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేము ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రభుత్వం ఆలోచించి ప్రజలను ఎవరైతే కార్మికులు ఉన్నారో ఎవరైతే కష్టజీవులు ఉన్నారో వాళ్ళు ఆలోచించి వాళ్ళను ముందు దశలో పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించుకోవాలని మా మహిళా సంఘం నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రానున్న రోజుల్లో ఇవి గనక అమలు చేయనట్టయితే అదే విధంగా కళ్యాణ లక్ష్మి ఇస్తానన్నారు. తులం బంగారం 1,00,000 రూపాయలు. అది ఇంతవరకు ఎక్కడ కూడా అమలు కాలేని పరిస్థితి ఉంది. అది కూడా ముందు వరుసలో ఉంచాలని, పేద ప్రజలను ఆదుకోవాలని ఈ ప్రభుత్వంకు మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. నా పేరు జవాజిమ్మల, జిల్లా కార్యదర్శి.